వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కూడలి అంబేద్కర్ విగ్రహం ప్రధాన కూడలి మీదుగా నేటి అధికార ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా ఐటీడీఏకి చేరుకుని జిల్లా కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో జిల్లా డిఆర్ఓ పద్మావతికి సర్పంచ్ల సమస్యలు ఇబ్బందులు తెలియజేసి వినతి పత్రం అందజేశారు. తప్పనిసరిగా మీ సమస్యలు ప్రభుత్వంకు తెలియజేస్తారని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచ్లు మీడియాతో మాట్లాడుతూ దేశాభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలంటారు. అటువంటి గ్రామాలు అభివృద్ధి చేయాలంటే పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తే అభివృద్ధి పథంలో నడుస్తాయి. కానీ నేటి ప్రభుత్వాలు పంచాయతీ నిధులు నిలిపివేయడం అన్యాయమని, ముఖ్యమైన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోయినా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా దారి మళ్లించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వం సర్పంచ్లను రోడ్డెక్కేలా చేసింది. నేడు ఈ ప్రభుత్వం అదే విధంగా వ్యవహరిస్తూ సర్పంచ్లను రోడ్డెక్కించేలా చేయడం దౌర్భాగ్యమని అన్నారు. ఆర్థిక సంఘ నిధులు వెంటనే విడుదల చేయాలి. గ్రామ పంచాయతీలు రావాల్సిన 15 ఆర్థిక సంఘ నిధులు వెంటనే విడుదల చేయాలి. గ్రామ పంచాయతీలు రావాల్సిన 15 ఆర్థిక సంఘ నిధులు వెంటనే విడుదల చేయాలి. జియో నెంబర్ 3 వెంటనే పునరుద్ధరణ చేయాలి. జియో నెంబర్ 3 వెంటనే పునరుద్ధరణ చేయాలి. జియో నెంబర్ 3 వెంటనే పునరుద్ధరణ చేయాలి. 70 చట్టాన్ని ప్రతిష్టంగా అమలు చేయాలి. 70 చట్టాన్ని ప్రతిష్టంగా అమలు చేయాలి. మైదాన ప్రాంతంలో అలాగుంటారు. పంచాయతీలో గవర్నమెంట్ రావాల్సిన నిధులు వస్తాయి. సో ఇక్కడ పంచాయతీ నడపాలంటే కేవలం గవర్నమెంట్ ఇచ్చే 15 ఆర్థిక సంఘ నిధులతో నడిపించాలి. ఈరోజు కనీసం అక్కడ పంచాయతీ పారిశుద్ధ కార్మికులు జీతాలు ఇవ్వాలన్నా కూడా పంచాయతీ నుంచి ఇవ్వాలి. ఆ పంచాయతీలో డబ్బులే లేవు. సో మళ్ళీ వాళ్ళు అన్ని రాజు ఉన్నారు. గ్రీవెన్స్ పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉన్నారో గ్రీవెన్స్కి వచ్చి సర్పంచ్ సెక్రటరీ మాకు జీతాలు ఇవ్వలేదు మళ్ళీ ఫిర్యాదు చేస్తారు.